జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఓపెన్ చేసి చూడడం ఏంటి? నా ఫోన్ అనే కాదు, ఎవరి ఫోన్ అయినా సరే అలా ఎలా చూస్తారు? ఇది తప్పని చెప్పకుండా ఇంకా తననే సపోర్ట్ చేస్తారేంటి? అవును పిన్ని, నాకు నీ మీద అనుమానం ఉంది. నీ తమ్ముడితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుందామని నీ ఫోన్ చూస్తున్నాను. అయితే ఇప్పుడేంటి? అంటే నన్నే అనుమానిస్తున్నావా? నేనేం తప్పు చేశానని నన్ను అనుమానిస్తున్నావు నువ్వు? మీ నాన్నలాగా నేనేమి తప్పు చేసి జైలుకేం పోలేదే. నీలాగా పెళ్ళైన పరాయి మగాన్ని నేనేం పెళ్లి చేసుకోలేదే. మీ అమ్మలాగా మొగుణ్ణి జైల్లో పెట్టుకుని ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అనుకుని ఊరంతా ఏం తిరగట్లేదే. ఏం మాట్లాడుతున్నావే? ఏ ఒళ్ళు తెలియట్లేదా నీకు? కళ్యాణి నీ ఫోన్ తీసింది అన్నావు, అంతవరకే మాట్లాడు. అనుపమ గురించి, కళ్యాణి గురించి, వాళ్ళ నాన్న గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేమిటి? అసలు నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ప్రతిదానికి మమ్మల్నే మాట్లాడకుండా చేయడం తప్పితే మేం మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పుడు పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అయినా నా కొడుకేవైనా దీన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? ఇది చేసిన పనికి శిక్షగా బలవంతంగా తాళి కట్టాడు. ఆ మాత్రం దానికే ఇదేదో ఈ ఇంటి కోడల్లా ఫీల్ అయిపోయి ఎవరితో కనిపడేసిన బిడ్డకి నేనే తల్లినంటూ ఊరెగుతుంది. అత్తయ్య, కన్నయ్య గురించి అలా మాట్లాడద్దు. కన్నది ఎవరైనా పెంచుకుంటుంది నేను. ఆ రక్తం ఆఫీసర్దే. మీ మనవడి గురించి మీరే అలా మాట్లాడతారేంటి? అసలు ఇవన్నీ కాదు. నేను పిన్ని ఫోన్ని చెక్ చేయాలి. నా అనుమానాలు నాకున్నాయి. ఏ అనుమానాలు తీర్చుకుంటావు కళ్యాణి? అసలు నన్ను అనుమానించడానికి నువ్వెవరు? నువ్వు ఖచ్చితంగా సిద్ధుతో మాట్లాడావు. ఆ ఫోన్ కాల్ మీ ఫోన్లో రికార్డ్ అయ్యింది. అది నేను వినాలి. పోనివ్వు పిన్ని. నేనివ్వను పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.